अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। गोलागुड़म में नए चाय बंक कैफ़े का इफ्तिताह एमएलए चिंता प्रभाकर के हाथों किया गया। संगारेड्डी शहर के गोलागुड़म गणेश नगर कॉलोनी में कायम किए गए नए चाय बंक कैफ़े का इफ्तिताह संगारेड्डी के रुकन असम्बली चिंता प्रभाकर ने अंजाम दिया। इस मौके पर कैफ़े के मुंतज़मीन साई कृष्णा, दशरथ, अशोक, प्रशांत और शेखर के हमरा इफ्तिदाई तकारीब में शिरकत करते हुए इन्हें नेक तमन्नाओं का इजहार किया। बादअज़ां एमएलए चिंता प्रभाकर ने खिताब करते हुए कहा कि आवाम को मियारी खदमात फराहम करते हुए अपने कारोबार को कामयाबी से आगे बढ़ाएं। इन्होंने कहा कि नौजवानों का खुद रोज़गार की जानिब कदम बढ़ाना खुश आइंद और काबिल सताइश है। कैफ़े के मुंतज़मीन ने इस मौके पर बताया कि सारिफीन को साफ़ सुथरे माहौल में आला मियारी की चाय, काफ़ी और दीगर मशरूबात मुनासिब कीमतों पर फराहम किए जाएंगे। इन्होंने यकीन दिलाया कि सारिफीन के एतमाद को बरकरार रखते हुए बेहतरीन खिदमात पेश करने की हर मुमकिन कोशिश की जाएगी। इफ्तिदाई तकारीब में काउंसलर श्रीकांत, बीआरएस के चिंता साईनाथ, लाड़े मल्लेशम, लाड़े बालू और सीनियर कायदीन और कारकुनान मौजूद थे। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। వార్డు నెంబర్ 29లో గణేష్ నగర్లో సందీప్ మరియు అతని స్నేహితులు కలిసి ఈరోజు చాయ్ బంక్ అనే ఒక టీ స్టాల్ మరియు స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ అట్లా కొంచెం రిలాక్సేషన్ కోసము ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు. మంచిగా అందరికి ప్రజలకు కానీ, యూత్ కానీ, ఫ్యామిలీస్ కానీ ఈవినింగ్ అవర్స్లో కానీ వాళ్ళ డైలీ చర్యలో భాగంగా టీ కూడా తాగుతారు. కాబట్టి ఇక్కడికి వచ్చి కొంచెం వాళ్ళు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు మా గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు కూడా సంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ప్రారంభించడం జరిగింది. మేమందరం కూడా వచ్చి ఈరోజు టీ తాగడం, టీ చాలా కూడా బాగుంది. సో అందరూ కూడా స్థానికులే కానీ, ఈ రోడ్డు వెంబడి వెళ్ళే పాదచారులే కానీ, బయట వాళ్ళు ఎవరన్నా కూడా ఉంటే ఈ చాయ్ బంక్ని సందర్శించి మీ సాయంకాల సమయమున లేదా లేకపోతే మధ్యాహ్నం కూడా ఫ్రీ టైంలో వచ్చి మీరు కూడా ఈ ఒక క్వాలిటీతో ఉన్నటువంటి ఈ యువకులను ప్రోత్సహించి క్వాలిటీతో ఉన్నటువంటి ఛాయ్ని కూడా తాగి వాళ్ళని కూడా మనము ఆశీర్వదించి అదేవిధంగా ఇట్లాంటి యూత్ కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతాం. చాయ్ బంక్ యాజమాన్యానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా మా యొక్క కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 9వ వార్డులో చాయ్ బంక్ ఇనాగ్రేషన్కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం తెలియపరుస్తూ ఈ రిలాక్స్నెస్ గురించి చాయ్ బంక్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి యజమాన్యానికి కూడా 5 మంది మిత్రులు కలిసి ఏర్పాటు చేశారు. వాళ్ళకి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్ తెలియపరుస్తూ ఇట్టి అవకాశాన్ని వచ్చిపోయే వాళ్ళు కానీ, టైం ఫ్రీ ఉన్నప్పుడు, టెన్షన్ మైండ్ ఉన్నప్పుడు రిలాక్స్నెస్ గురించి వచ్చి టీ తాగడం జరుగుతుంది. టీ కూడా ఇప్పుడు తాగినాం, చాలా బాగుంది, క్వాలిటీగా ఉంది. కాబట్టి ఇటు అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకుంటూ ఇటు యాజమాన్యాన్ని మంచి ముందు బిజినెస్ బాటలో ముందు ఉండాలని చెప్పేసి, ప్లస్ వాళ్ళందరినీ మీ ఆశీస్సులందరూ వాళ్ళపై ఉంచాలి, మంచి బిజినెస్ జరగాలి, వ్యాపారం మంచిగా జరగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ. నేను మా మిత్ర బృందం కలిసి చాయ్ బంక్ ఫ్రాంచైజీని ఏర్పాటు చేశాము. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న గారు వచ్చి ప్రారంభించారు. దానికి మేము సంతోషంగా ఉన్నాం. ఇక్కడ లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు వీలు దొరికినప్పుడు వచ్చి మా ఫ్రాంచైజీని విజిట్ చేసి టీని ఆస్వాదించాలని కోరుతున్నాం. 88 గోల్డెన్ రోడ్, గణేష్ నగర్, 29th వార్డ్.